ఈరోజు చిత్తూరులో ఎస్సీస్గా ఉండి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా కన్వర్ట్ అయినటువంటి వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనే దానిలో ఒక 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అడ్డంగా ఉన్నది. ఎందువల్ల అంటే ఆ ఆర్డర్ ప్రకారం ఓన్లీ సిక్కులు, బౌద్ధులు, హిందువులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక నియమం ఉన్నందువల్ల వీరందరూ కూడా వారికి వచ్చేటువంటి హక్కుల్ని కోల్పోతున్నారు. ఈ సందర్భంలో ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఆర్డర్. రాజ్యాంగం ఒకవైపు అందరినీ సమానంగా చూడమని, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వమని, స్పష్టంగా మత ప్రమేయం లేనటువంటి ఒక లౌకిక రాజ్యాంగం ఈ భారతదేశం గురించి చెప్పిన పరిస్థితిలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుని వారు దానిలో అవలంబిస్తున్నప్పుడు అది ప్రాతిపదికగా తీసుకుని వీరికి వచ్చే అవకాశాలు రానివ్వకుండా చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. అందువల్ల రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా ఈ అవకాశాలన్నీ ఈ ఎస్సీస్గా ఆరిజినేట్ అయినటువంటి వారందరికీ ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఈ సమావేశం జరుగుతుంది. దీని ద్వారా అవగాహన పెంచి ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇప్పించాలని ఈరోజు చిత్తూరు సదస్సు ద్వారా వారందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థాయిలో జరగాల్సిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర ఎక్కువగా ఈ క్రైస్తవులుగా మారడం అనేటువంటి జరిగింది. అలాగే నార్త్ ఇండియాలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నారు. వీరందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసి ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ కమిషన్ కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాము. త్వరలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేయాల్సి ఉంది. ఇది ఇచ్చి తీరాలి అని ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.